చేను ఆశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. అందరూ పరలోకం వైపు రెండు చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు ఆరాధించుకుందాం ప్రియులారా. హల్లెలూయా. ఓరి రబబబ శబరబరబబబ ఓరరబూ శరందరదరంకరబూరి బాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరూ చప్పట్లు కొడుతూ, అందరం చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని ఘనంగా ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చే స్తోత్రములపై ఆసీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆసీనులు కమ్మని ఘనంగా ఆహ్వానించుకుంటున్నాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. అలనాడు ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆసీనులైనందుకు వందనములు వందనములు వందనములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి ఒకేసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థించుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాట మన మొదటి వచనంలో మనం చదివి అందులో నుంచి ఒక అంశాన్ని మనము తీసుకున్నాం. హల్లెలూయా. ఆ దినములలో అంటే ఆది అపోస్తలుల యొక్క దినాలు. అవి భయంకరమైనటువంటి శ్రమల దినాలు. శిష్యులను శ్రమ పెడుతున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, బంధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో శిష్యుల సంఖ్య విస్తరించడానికి కారణం ఏమిటి అనేది మనము ధ్యానించడం మొదలుపెట్టాం. దానికి కొన్ని విషయాలు ఇప్పటికే మనం తెలుసుకున్నాం, ధ్యానించుకుంటూ ఉన్నాం. మొదటి కారణం
దేవుడు తోడుగా ఉండడం. రెండవ కారణం పరిశుద్ధాత్మ అభిషేకం, పోయిన వారం ధ్యానించుకున్నాం. మూడవ కారణం దేవుని యొక్క వాక్యం ప్రబలడం. హల్లెలూయా. అదే ఇప్పుడు మనం చదివాం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. శిష్యుల సంఖ్య బహుగా విస్తరించిందంట. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో ఆ యాజకులలో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. దానికి కారణం ఏమిటంటే వాక్యము ప్రబలడమే. వాక్యము ప్రబలడం అంటే బహుగా విస్తరించడం అన్నమాట. ప్రబలడం అంటే బహుగా విస్తరించడం. హల్లెలూయా. లేకపోతే బహుగా అది వ్యాపించడం, అంతకంతకు వ్యాపించడం అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. ఎప్పుడైతే వాక్యం బహుగా విస్తరించిందో బహుగా శిష్యుల సంఖ్య విస్తరించింది. ఏం చెప్పండి? వాక్యం బహుగా ఎప్పుడైతే విస్తరించిందో శిష్యుల సంఖ్య కూడా బహుగా విస్తరించింది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆది సంఘ క్షేమాభివృద్ధిని గురించి ధ్యానిస్తున్నట్టుగా ఉంది ఈ వాక్య భాగం. ఎందుకంటే అది సంఘము క్షేమాభివృద్ధి చెందడాన్ని మనము అపోస్తల కార్యాల్లో చూస్తాం. దానిని అనుసరించి మనము మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో మనం కలిగి ఉన్న వాటిలో కూడా మనము తప్పకుండా ఆది అపోస్తలులు ఏవైతే కలిగి సంఘము అంతకంతకు క్షేమాభివృద్ధి చెందిందో అదేవిధంగా మనము కలిగి ఉన్న సమస్తములో కూడా మనము క్షేమాభివృద్ధి చెందాలంటే మనం కూడా వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడే సంఘములో క్షేమాభివృద్ధి ఉంటుంది, మన వ్యక్తిగత జీవితంలో క్షేమాభివృద్ధి ఉంటుంది, మన కుటుంబాల్లో కూడా క్షేమాభివృద్ధి ఉంటుంది. అలాగనే మనం ఏమి కలిగి ఉన్నామో, వ్యాపారాలు కొందరికి ఉండొచ్చు, వ్యవసాయము భూములు కొందరికి ఉండొచ్చు, ఇంకా చేతి వృత్తులు కొందరికి ఉండొచ్చు, ఉద్యోగాలలో కొందరు ఉండొచ్చు, అలాగే బిడ్డలు చదువుతున్నారు, విద్యార్థులు. అలాగా అందరి జీవితంలో క్షేమాభివృద్ధి కలగాలంటే ఇవన్నీ మనం కూడా కలిగి ఉండాలి. ఒక సేవా విషయంలో మాత్రమే కాకుండా అన్ని కోణాల్లో దీనిని ఆలోచించి మనము క్షేమాభివృద్ధిని పొందాలన్నమాట. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు మనకు మన యొక్క రాష్ట్రంలోనూ అలాగనే మన దేశంలో ప్రభుత్వాలు వచ్చాయి కదా, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాగనే కేంద్ర ప్రభుత్వం క్షేమాభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం క్షేమాభివృద్ధి చెందాలన్నా, అలాగే ప్రభుత్వాలు, దేశము, రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేమాభివృద్ధి చెందాలన్నా కూడా ఇవి కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే తప్పనిసరిగా ప్రభుత్వాలు క్షేమాభివృద్ధి చెందుతాయి, అలాగే దేశము, రాష్ట్రాలు కూడా క్షేమాభివృద్ధి చెందుతాయి అన్నమాట. అంటే ఈ సబ్జెక్ట్, ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే మనము మొదటగా దేవుని యొక్క తోడు ఉంటే క్షేమాభివృద్ధి చెందుతాము. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే క్షేమాభివృద్ధి చెందుతాము. మూడవది వాక్యము ఉంటే క్షేమాభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క తోడు మనకు ఉన్నప్పుడు మనం కూడా ఆయనతో ఉండాలని నేర్చుకున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా పరిశుద్ధాత్మను అనుసరించి నడవాలని నేర్చుకున్నాం. అలాగే వాక్యాన్ని మనము కలిగి ఉండడమే కాకుండా
వాక్యాన్ని అనుసరించి మనము జీవించాల. అప్పుడు ఈ గొప్ప క్షేమాభివృద్ధి మనము అన్నిట్లో కూడా మనము పొందుకోగలుగుతాం. తర్వాత మనం ఇంకా కొన్ని ధ్యానించబోతున్నాం. ఇది 3వ విషయం మాత్రమే. తర్వాత కొన్ని మీకు జ్ఞాపకం చేశాను. 4వది ప్రార్థన, 5వది సహవాసము, 6వది సమర్పణ. ఇవన్నీ మనం తర్వాత వారాల్లో ధ్యానించబోతున్నాం. మనము బహుగా ఫలించాలంటే, బహుగా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఈ 6 విషయాలలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది దేవుని తోడు, 2వది పరిశుద్ధాత్మ అభిషేకం, 3వది దేవుని వాక్యం, 4వది ప్రార్థన, 5వది సహవాసం, 6వది సమర్పణ. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారు, ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో ఆ కుటుంబం, ఏ సంఘం అయితే కలిగి ఉంటుందో ఆ సంఘం, ఏ రాష్ట్రం అయితే కలిగి ఉంటుందో ఆ రాష్ట్రం, ఏ దేశం అయితే కలిగి ఉంటుందో ఆ దేశం తప్పనిసరిగా బహుగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంతే, ఇంక తిరిగే లేదు దీనికి. ఎందుకంటే మనం బైబిల్లోనే దీనికి అనేక రుజువులు ఉన్నాయన్నమాట. హల్లెలూయా. సరే, ఈరోజు 3వ ఉప అంశాన్ని బట్టి మనము కొన్ని వాక్య లేఖనాలు మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు. నేను చదివేటప్పుడు మీరు గమ్ముగుండండి. నేను చదవడం స్టార్ట్ చేయకముందు చదివి సహాయం చేయండి. ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అప్పుడు పౌలు గారు యవనస్తుడైన తిమోతికి తెలియజేశాడు. వచ్చును అన్నాడు, అది రానే వచ్చింది. ఇప్పుడంతా భయంకరంగా రాజ్యం ఏలతానే ఉంది క్రైస్తవ సంఘాల్లో. ఏంటది? దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు. ఎందుకనగా 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, మంచి బోధ సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుకాలం వచ్చునే ఉన్నాడు. వచ్చేసింది. అది చాలా కాలం కిందనే వచ్చి ప్రజల్లో, అది క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ విశ్వాసుల్లో భయంకరంగా అది రాజ్యం వెళ్తూ ఉంది. దాంట్లో నుంచి మనం విడుదల పొందాల. అందుకనే పౌలు గారు ముందుగానే చెప్పాడు తిమోతికి, వాక్యమును బోధించుము అని. హల్లెలూయా. అంటే అవసరమైనది వాక్యమే. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. వాక్యం ద్వారానే ఒకరు సరిచేయబడతారు, ఒకరు క్రమశిక్షణలోకి రాగలుగుతారు. అందుకనే వాక్యము ద్వారానే ఖండించమని చెప్తున్నాడు, వాక్యము ద్వారానే గద్దించమని చెప్తున్నాడు. హల్లెలూయా. మన అనుభవాల ద్వారా గద్దిస్తుంటాం, మన అనుభవాల ద్వారా
హెచ్చరిస్తూ ఉంటాం, ఖండిస్తూ ఉంటాం. మన అనుభవాల ద్వారా ఖండించినా, బుద్ధి చెప్పినా, హెచ్చరించినా ఎవ్వరూ మారరు. మన అనుభవాలని వాళ్ళు పక్కకు తీసేస్తారు. కానీ దేవుని వాక్యమును బోధిస్తూ, దేవుని వాక్యం చేత ఖండిస్తే, దేవుని వాక్యం చేత బుద్ధి చెప్తే, దేవుని వాక్యం చేత హెచ్చరిస్తే వాళ్ళు ఏమీ ఎదురాడకుండా ఒకానొక రోజున దేవునికి తమను తాము అప్పగించుకోగలుగుతారు. ఎందుకంటే వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. మనకు ఎన్నో అనుభవాలు ఉండొచ్చు, కానీ మన అనుభవాలకు శక్తి లేదు. గుర్తుపెట్టుకోండి. ఏంటి? మనకెన్నో అనుభవాలు ఉండొచ్చు, కానీ మన అనుభవాలకు శక్తి లేదు. శక్తి ఉండేది దేవుని వాక్యానికి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమే ఎప్పటికైనా సరే మారు మనసు కలుగజేస్తుంది, ఎప్పటికైనా సరే జీవింపజేస్తుంది, ఎప్పటికైనా సరే సరిచేస్తుంది, ఎప్పటికైనా సరే బుద్ధి కలిగిస్తుంది, దిద్దుతుంది. అన్నిటికీ మూలము దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. అందుకని మన అనుభవాలు కాదు, అనుభవాలు మంచివి కాదని నేను చెప్పట్లే, కానీ అనుభవాలకు శక్తి ఉండదు, వాక్యానికే శక్తి. వాక్యం చెప్తూ మన సాక్ష్యము, మన అనుభవాలు దానికి కనెక్ట్ చేయాలంతే. హల్లెలూయా. కానీ కార్యం చేసేది మాత్రం దేవుని యొక్క వాక్యమే. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఎందుకంటే వాక్యానికి శక్తి ఉంటుంది అని ఎందుకు చెప్తున్నామంటే, ఆ వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి వాక్యముకే శక్తి ఉంటుందని ఎందుకు చెప్తున్నామంటే, యేసుక్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అది స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా వాక్యానికి ఎందుకు శక్తి ఉంటుందో? అర్థమైందా? హలో, మళ్ళీ చెప్తున్నాను. అనుభవాలు ఎన్నో ఉండొచ్చు, కానీ అనుభవాలకు శక్తి లేదు. వాక్యానికే దైవ శక్తి ఉంది. ఎందుకంటే వాక్యమే యేసుక్రీస్తు. కాబట్టి వాక్యమే ఎప్పటికైనా ఒక మనిషికి మారు మనసును కలుగజేస్తుంది, దిద్దుతుంది, సరిచేస్తుంది. అందుకనే వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ఏ వాక్యం అది? క్రీస్తు వాక్యం. చెప్పండి. క్రీస్తు వాక్యాన్ని ప్రేమించాలి, క్రీస్తు వాక్యాన్ని చెప్పండి ప్రకటించాలి. అప్పుడే కార్యం జరుగుతుంది. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. క్రీస్తు వాక్యాన్ని ప్రేమించకుండా క్రీస్తు వాక్యాన్ని ప్రకటించలేం. క్రీస్తు వాక్యాన్ని ప్రేమిస్తేనే క్రీస్తు వాక్యాన్ని ప్రకటించగలుగుతాం. ప్రేమించకుండా ప్రకటించలేంగా. కాబట్టి క్రీస్తు వాక్యాన్ని మనం ప్రేమించి క్రీస్తు వాక్యాన్ని ప్రకటిస్తే మార్పులు అతి శీఘ్రంగా జరుగుతాయి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. అందుకనే యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు, నీవు మాత్రం జాగ్రత్త పడు. ప్రజలందరూ దురద చెవులు కలిగి కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది. నువ్వు మాత్రం ఒక్క కల్పనా కథ కూడా చెప్పకూడదు. మనుషులను సంతోషపెట్టేదానికి కల్పనా కథలు చెప్పకూడదు. దేవుని వాక్యాన్నే బోధించాలా, దేవుని వాక్యంతోనే ఖండించాలా, దేవుని వాక్యంతోనే బుద్ధి చెప్పాలా. హల్లెలూయా. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అని. హల్లెలూయా. అదేవిధంగా మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం, మొదటి 2 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇదొక భయంకరమైన ప్రమాదం. ఏంటది? దయ్యాల బోధలు. అనేకులు దయ్యాల బోధలు చేస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు. దేవుని చేత పిలువబడకుండా, దేవుడు ఏర్పరచుకోకుండా, వాళ్ళకై వాళ్ళే ఏర్పరచుకొని, వాళ్ళకై వాళ్ళే నియమించుకొని, వాళ్ళకై వాళ్ళే సేవ చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. వాళ్ళకై వాళ్ళే ఒక పెద్ద లేకుండా, ఒక అభిషక్తుడు లేకుండా, తనకు తానే తన ఇష్ట ప్రకారము దేవుడు పిలవకుండా ఏర్పరచుకోకుండా సేవ చేసే వాళ్ళల్లో దేవుని ఆత్మ ఉండదు. వాళ్ళల్లో దయ్యాల ఆత్మలు ఉంటాయి. అయితే ఎంత ప్రమాదం అంటే, దేవుని ఆత్మే బోధిస్తుందేమో అనే విధంగా వాళ్ళు భ్రమపరచగలరు. అందుకనే భ్రమపరిచే ఆత్మలు అంటారు. వాటిని ఏమంటారు? భ్రమపరిచ అంటే దేవుని ఆత్మేమో అనే విధంగా. అందుకనే సైతాను వెలుగుదూత వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తున్నాడు. అంటే నిజమైన వెలుగు ఇదేనేమో, వెలుగంటే దేవుడు, నిజమైన వెలుగు ఇదే ఏమో అన్నట్టుగా సైతాను వెలుగుదూత వేషం వేసుకొని అనేకులను మోసం చేస్తున్నాడు. అందుకనే శిష్యుడైన యోహాను యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెప్పాడు. నిజమైన వెలుగు అని పరిచయం చేయడం మనం చూస్తాం. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ నిజమైన వెలుగు అని చెప్పడానికి కారణం ఇదే, గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ బోధ, దయ్యాల బోధ. అంటే భ్రమపరిచే దయ్యాల బోధ. భ్రమపరచడం అంటే దేవుని ఆత్మే బోధిస్తున్నాడు, దేవుని ఆత్మే మనకు చెప్తున్నాడు అనే విధంగానే ఉంటుందన్నమాట. కనుక్కోవడం కష్టం. అయితే ఎవరు కనుక్కోగలరంటే దేవుని ఆత్మ అభిషేకం కలిగిన వాళ్ళు మాత్రమే కనుక్కోగలుగుతారు. ఎందుకంటే దేవుని ఆత్మ తేటగా చెప్తాడనమాట. ఏది దేవుని యొక్క బోధో, ఏది దెయ్యాల బోధో దేవుని ఆత్మ తేటగా చెప్తాడు. అందుకని దేవుని ఆత్మ అభిషేకం పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఆ భ్రమపరిచే ఆత్మల చేతుల్లో పడకుండా కాపాడుకోగలుగుతారు. కాబట్టి యోహాను గారు కూడా ఇదే విషయాన్ని చెప్పాడనమాట. నిజమైన వెలుగు అని పరిచయం చేస్తున్నాడు యేసయ్యని. ఎందుకంటే ఒక అబద్ధమైన వెలుగు ఉంది, అదే సైతాన్. అయితే నిజమైన వెలుగు అన్నట్టుగానే భ్రమపరుస్తున్నాడు అన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఒక విషయాన్ని చెప్తాను. ఒక వ్యక్తి నిజమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నాడా, లేకపోతే భ్రమపరిచేటటువంటి దురాత్మలు సైతాన్ని కలిగి ఉన్నాడని ఏ కొలబద్దతో మనము చూసుకోగలము అంటే ప్రసంగాలలో కనిపెట్టలేము. ప్రసంగాలలో కనిపెట్టలేము, ప్రవర్తనలో మాత్రమే కనిపెట్టగలం. చెప్పండి. ప్రసంగాల్లో కనిపెట్టలేము. మనకంటే చాలా అనర్గళంగా బహు గొప్పగా ప్రసంగాలు చేయగలడు సైతాను. అందుకనే ప్రసంగాల్లో కనిపెట్టలేము. దేంట్లో కనిపెట్టగలం? ప్రవర్తనలో కనిపెట్టగలం. అందుకనే మనము మన చుట్టుపట్ల ఉన్న మనుషులు కానీ, సంఘములో ఉన్న మనుషులు కానీ, మన ఇంట్లోకి వస్తూ పోతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరినైనా సరే ఎలా గుర్తించగలము? సైతాన్ ఆత్మ కలిగి వీళ్ళు ఉన్నారు, మనకు, మన బిడ్డలకు, బిడ్డలకు హాని కలిగే ప్రమాదం ఉంది వీళ్ళ ద్వారా అనేది ఎలా కనుక్కోగలము అనంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి. చెప్పండి.
వాళ్ళ యొక్క ప్రవర్తన. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రవర్తన గమనించాలి. హల్లెలూయా. మొహమాటాలకు వెళ్ళకూడదు. ఏమని అనుకుంటారేమో అని అనుకోకూడదు. ప్రవర్తన బాగలేదని తెలిసిన వెంటనే ఖచ్చితంగా గద్దించాలి, ఖండించాలి. వెళ్ళకపోతే వెళ్ళగొట్టాలి, లేకపోతే ప్రమాదం. పాము కనబడింది ఇంట్లో, పోనీలేని ఉండిస్తామండి. పాము కనబడింది, సర్పం, విష సర్పం, పోనీలే అని ఉండిస్తామా? ఏం చేస్తాము? దాన్ని చంపి పడేస్తాం. మన చేత కాకపోతే పాములను పిలుచుకొచ్చి పట్టించేస్తాం. అంత ప్రమాదం ఈ యొక్క సైతాను ఆత్మ కలిగినటువంటి వాళ్ళ ద్వారా. జాగ్రత్త. కానీ మనము చాలా చాలా మోసపోయాం. ఇంకెన్నడూ కూడా మోసపోకూడదు. ఈ మోసకరమైన ఆత్మల చేత మనం మోసపరచబడకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము వివేచన వరాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మల వివేచన వరం. పరిశుద్ధాత్మ 9 వరాల్లో ఒక వరము ఆత్మల వివేచన వరం. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ ఆత్మల వివేచన వరం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అట్టే పట్టుకోగలరు. వాళ్ళ ప్రవర్తన అట్టే పసిగట్టగలరు. ప్రమాదం రాకుండా తప్పించుకోగలరు. వాళ్ళ కుటుంబస్తులకు కూడా ప్రమాదం రాకుండా తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే ఆత్మ తేటగా చెప్తాడు. హల్లెలూయా. అదే ఇక్కడ మనం చదివింది తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చదివాం కదా. దేవుని ఆత్మ అంట ఎలా చెప్తుంది? తేటగా చెప్తున్నాడంట. ఆ వచనాన్ని చదివి కొనసాగుతాం, ముందుకు పోదాం. చదవండి గట్టిగా. మొత్తం చదవాలి. నేను చదివేటప్పుడు ఆ మొదటి నుంచి చదవాలి మళ్ళీ. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ ఆత్మ తేటగా చెప్తున్నాడు? దేవుని ఆత్మ మనకు తేటగా చెప్తున్నాడు అన్నమాట. అందుకని దేవుని ఆత్మ అభిషేకం ఎంతైనా అవసరమని మనం ఆత్మదేవుని ఆహ్వానించుకుంటూ పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి ఆ మహిమ పరుస్తాము. హల్లెలూయా. కాబట్టి మనము జాగ్రత్తగా మనము ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 119వ కీర్తన 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 30వ వచనం. చదువుమా. ఎస్. 130, క్షమించండి, 130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. ఈ లోకంలో నానా విధాల చీకట్లున్నాయి. తెలివి లేనితనం, అజ్ఞానం, అవివేకం, చీకటి. ఆ అవివేకము, తెలివి తక్కువతనం అనే చీకటి పారిపోవాలంటే వాక్యం అనే వెలుగు ప్రకాశించాలా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా సైతాన్ ఒక చీకటి, దురాత్మలు చీకటి, వ్యాధులు చీకటి, సమస్యలు చీకటి, బాధలు చీకటి, అప్పులు రుణాలు చీకటి. ఈ విధంగా చీకటి 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 ఏవేవైతే మనకు హానికరంగా ఉన్నాయో అన్ని చీకటి చీకటి సంబంధమైనవి. ప్రతిదీ కూడా ఎలిమినేట్ చేసేది, ప్రతి దాన్ని కంప్లీట్గా తీసేసేది ఏమిటంటే
వాక్యం అనే వెలుగు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఏదైనా సరే వాక్యము ప్రకటించబడే చోట వెలుగు కలుగుతుంది. ఆ వెలుగుకు శక్తి ఉంది. హల్లెలూయా. ఆ వెలుగుకేముంది? శక్తి ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అదే దేవుని శక్తి. ఎందుకంటే ఆ వెలుగు యేసుక్రీస్తే కాబట్టి, ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తే కాబట్టి ఆ వెలుగుకు శక్తి ఉంది. యేసుక్రీస్తు లోకానికి వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు స్వయాన తన మాటలతోనే చెప్పడం జరిగింది. చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగిండునని వారితో చెప్పాను. హల్లెలూయా. లోకానికే వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకమంతా ఆవరించి ఉన్న గాఢాంధకారపు చీకటిని తొలగించేది యేసుక్రీస్తు అనే లోకానికి వెలుగు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యము వెలువడే దగ్గర మనం ఉండాలి. మన ఇంట్లో కూడా దేవుని వాక్యము ప్రకటించబడతా ఉండాలి. మన ఇంట్లో కూడా దేవుని వాక్యం వినబడతా ఉండాలి. దేవుని వాక్యం వెల్లడవుతా ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన ఇంట్లో వినబడుతూ ఉంటుందో దేవుని వెలుగు కమ్ముకుంటూ ఉంటుంది. సైతాను వాని యొక్క దురాత్మలు, వాని ప్రభావాలన్నీ కూడా ఆ చీకటంతా పారిపోవడం ఆరంభిస్తుంది. మొత్తం వెళ్ళిపోతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజులా. కానీ మన ఇళ్లలో ఎక్కువగా ఏమి వినబడుతున్నాయి? వాక్యం వినబడుతుందా? మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని ప్రకటించుకోగలుగుతున్నామా? మన బిడ్డలకు వాక్యం చెప్పుకోగలుగుతున్నామా? మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకొని కుటుంబ ప్రార్థనలో వాక్యం చదివేటప్పుడు వాక్యం వినబడుతుందా? ఇంట్లో వాక్యం చదివేటప్పుడు ఆ ఇంట్లో ఏమి వినబడుతుంది? వాక్యం వినబడుతుంది. పెద్దగా చదువుతాం, అప్పుడు వినబడుతుంది వాక్యం ఇంట్లో. ఎప్పుడైతే వాక్యం వినబడిందో, ఇంట్లో వెలువడిందో చీకటి పారిపోతుంది. ఎందుకంటే వాక్యం వెలువడిన తోరణ వెలుగు కలుగుతుంది కాబట్టి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. దేవుడు తెలియజేయాల్సిన అమూల్యమైన విషయాలన్నీ తెలియజేశాడు. మనమే గైకొనక గాఢాంధకారపు చీకట్లో మరణాంధకారములో పడి చస్తున్నాం అంతే. దేవుడు చేయాల్సినవన్నీ చేసి పెట్టాడు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిపెట్టాడు. తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తము చేసి పెట్టాడు. మనమే గైకొనక దేవుడు అతి సులువుగా, నా కాడి అతి సులువు, నా భారము తేలిక అన్నాడు. హల్లెలూయా. సులువు చేసి పెట్టాడు దేవుడు. కేవలం విశ్వాసంతో ఆయనను వెతికితే నీకు, నీ కుటుంబానికి కావలసినవన్నీ ఆయన సిద్ధం చేసి దాచిపెట్టాడు. విశ్వాసం ద్వారా నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే అన్నీ నీకు దొరుకుతాయి. కానీ మనము ఆ యొక్క విశ్వాసము అనే ఈజీ వేలో పోవడంలే, విశ్వాసం అనే తేలిక మార్గంలో పోవడంలే మనం ఏమేమో చేసేసుకుంటున్నాం, పొందుకోలేకపోతున్నాం చివరికి. కాబట్టి వాక్యము వెలువడాల, అప్పుడే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగుకు శక్తి ఉంది. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ వెలుగు యేసుక్రీస్తు కాబట్టి, యేసుక్రీస్తు దేవుని శక్తి కాబట్టి. దేవుని వెలుగు మన ఇంట్లో ప్రకాశించిందంటే అది సైతాన్ని వెళ్ళగొట్టే శక్తి. చప్పలు కొట్టి దేవుని మహిమపడి ప్రతి అననుకూల పరిస్థితిని వెళ్ళగొట్టే శక్తి. నీకు ఆరోగ్యం ఇచ్చి నీకు క్రొవ్విన దూడ వలె బలమునిచ్చే శక్తి అది. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడింది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే
నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం వెలువడతా ఉందంటే నీతి సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడు నీ మీద. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటించబడతా ఉందంటే, దేవుని వెలుగుబడతా ఉందంటే నీతి సూర్యుడైన యేసు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. నీకు ఆరోగ్యం కలుగుతుంది, బలం కలుగుతుంది. ఎలాంటి బలం అంటే క్రొవ్విన దూడ గంతులు వేసేటట్టు గంతులు వేస్తామని. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. అబద్ధమా? అబద్ధమా దేవుని వాక్యం? కాదు, సత్యం. అందుకనే నీతి సూర్యుడు నీ మీద ప్రకాశించేటట్టుగా వేకుని ఆయన వెతకాలి నువ్వు. ఆకాశ పక్షులు వేకునే దేవుని స్తుతిస్తున్నాయంట. ప్రతి సృష్టించబడిన ప్రతిదీ ఈ భూమి మీద సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే నీతి సూర్యుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన నీతి సూర్యుని కొరకు నీవు నేను ఎదురు చూడాలి. అప్పుడే నీకు నూతన బలం వస్తుంది. హల్లెలూయా. క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తావు. అంత మాత్రం కాదు, ఆయన రెక్కలతో ఆయన చేతులతో నిన్ను ముట్టి నీకు ఆరోగ్యం కలుగజేస్తాడంటే. చప్పలు కొట్టి ఇంత గొప్ప భాగ్యాలు దేవుడిస్తే మనమే ఆయన దగ్గర ఉండడంలే. ఎవరెవరితోనో ఉంటున్నాం, ఎవరెవరో కావాలనుకుంటున్నాం, ఎవరో ఏదో ఏదో చేస్తారు, ఏదో చూస్తారు మన సంగతి అంటూ పరిగెత్తుతున్నాం. సర్వ సమృద్ధిని దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా అన్ని చేసి సిద్ధం చేసి పెడితే ఆ నీతి సూర్యుడిని స్వతంత్రించుకొని పొందుకోలేకపోతున్నాం. ఆ వెలుగులోకి రాలేకపోతా ఉన్నాం. ఆయన రెక్కల చాటుకు రాలేకపోతున్నాం. ఆయన గాయపడిన హస్తాలు నిన్ను తాకడానికి ఇష్టపడుతుంటే ఆ అవకాశం నువ్వు తీసుకోవడంలే. నువ్వు స్వస్థత పొందలేకపోతున్నావు. ఎంత చక్కగా రాయబడింది. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేయును. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారని. హల్లెలూయా. ఎన్నో వాక్కులు ఉన్నాయి అలాగున. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనం. గత సంవత్సరం పోయిన సంవత్సరం వాగ్దానం అది మనకు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. హల్లెలూయా. 103వ కీర్తన 5వ వచనం. మీ యవ్వనము పక్షిరాజు యవ్వనం వలె కొత్త దాచు మేలుతో తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనం కొత్త దగుచున్నట్లు మేలుతో తృప్తిపరుస్తున్నాడంట. జాగ్రత్త. ఆలోచించండి. ఎక్కడుంటున్నావు నువ్వు? ఎవరితో ఉంటున్నావు? ఎవరితో ఉండాలనుకుంటున్నావు? ఎవరు నీతో ఉండాలనుకుంటున్నావు? నీతోడు ఉన్న నీ దేవుడైన యేసయ్యతో ఉండు. ఆయన ఆత్మాభిషేకాన్ని పొందు. ఆయన వాక్యాన్ని ప్రేమించు. ఆయన వాక్యాన్ని చాటించు, ప్రకటించు. నీవు అత్యధికంగా అభివృద్ధి చెందుతావు. దేవుడట్టి కృప మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఓ రా బాబా శక్కర.
వాక్యాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు? ఇంత గొప్ప వాక్యాన్ని ఎంతమంది చదువుతారు? నీ జీవితంలో వెలుగును కలుగజేసే, నీ కుటుంబంలో వెలుగును కలుగజేసే, మరణం నుంచి జీవంలోనికి నిన్ను నడిపించేటటువంటి జీవపు వెలుగు, లోకానికి వెలుగు, నిజమైన వెలుగు నీ మీద ప్రకాశించటానికి నీతి సూర్యుడుగా సిద్ధంగా ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నావా? ఎవరితో ఉండాలనుకుంటున్నావు? ఎవరు నీతో ఉండాలనుకుంటున్నావు? ఎవరో ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు. ప్రియులరా, జాగ్రత్త. ఈరోజు ఒక సహోదరుడు, మన యొక్క సహవాసంలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు నాతో. దాదాపు ఒక 10-15 నిమిషాలు మాట్లాడాడు ఫోన్లో. పాత చరిత్ర అంతా జ్ఞాపకం చేశాడు. ఆ పిల్లవాడు చిన్నోడే, కానీ మన సంఘస్థుడు. మీకు దూరంగా వెళ్ళి చాలా పొరపాటు చేశామని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం పాస్టర్ గారు. మమ్మల్ని అందరూ వాడుకొని విడిచిపెట్టేశారు, కానీ మీరు మమ్మల్ని చారదీసుకున్నారు అని దాదాపు ఒక 15 నిమిషాలు ఒక వ్యక్తి, మన విశ్వాసి, మన బ్రాంచ్ సంఘంలో నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు. వేరే సందర్భంలో ఫోన్ చేశాడు. అతడు చెప్పిన విషయాలు నేను విన్నప్పుడు నిజంగా, ఎవరితో ఉండాలి నువ్వు? ఎవరిని కోరుకుంటున్నావు? ఆలోచించు. నీకు ఒక సంఘ కాపరినిచ్చాడు దేవుడు. దేవునితో ఉండు. దేవుడు నీకు ఏర్పరిచిన సంఘ కాపరితో ఉండు. దేవుడు నీకు ఇచ్చిన భార్యతో ఉండు. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో ఉండు. దేవుడు నిన్ను చేర్చిన సహవాసములో ఉండు. ఎవరితో ఉన్నావు? ఎవరితో ఉండాలనుకుంటున్నావు? అబ్బాయి చెప్పాడు నాకు, వాడుకొని పిప్పి చేశారు పాస్టర్ గారు మమ్మల్ని. మేమేం ప్రయోజనం పొందలేదు, అక్కడ పొందకపోగా ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయాం. ఆఖరికి బయటకు రాగలిగాం దేవుని కృపను బట్టి. మీరు మమ్మల్ని చారదీశారు అని అతను అంటూ ఉన్నాడు. పిల్లలు అర్థం చేసుకోండి, మన సహవాసము దేవునితో ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉండాలి. ఆయన ఆత్మాభిషేకం మనకు కలిగి ఉండాలి. అభిషేకాన్ని దుఃఖపెట్టకూడదు, ఆర్పకూడదు. దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, ఆ వాక్యాన్ని ప్రకటించాలి. అప్పుడే నీవు అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి చెందుతావు. సేవకైనా సంఘానికైనా, సంఘ కాపురికైనా, విశ్వాసులకైనా, వారి కుటుంబాలకైనా, వారు కలిగి ఉన్న సమస్తానికి కూడా ఒకటే మార్గం, అంతే. ఇది సేవకుల ప్రసంగం మనకు కాదు అనుకోబాకండి. అందరికీ సంబంధించినది దేవుని యొక్క వాక్యం, ఈ అంశం. ప్రార్థించుకుందాం ప్రియులరా. దయచేసి అర్థం చేసుకోండి. నీవు వాక్యాన్ని అనుదినం చదువుతున్నావా? నీ హృదయంలోకి చేర్చుకుంటున్నావా? అనుదినం దేవుని ఆత్మను పొందుకుంటున్నావా? దేవునితో ఉంటున్నావా? ప్రార్థించుకుందాం. నీ జీవితంలో ఎందుకు క్షీణించిపోతున్నావు? క్షేమాభివృద్ధి చెందాల్సిన నీవు, అంతకంతకు విస్తరించాల్సిన నీవు, అంతకంతకు వర్ధిల్లాల్సిన నీవు, అంతకంతకు ఫలించాల్సిన నీవు, బహుగా ఫలించాల్సిన నీవు ఎందుకు ఫలించలేకపోతున్నావు? ఎందుకు ఆస్వాదించబడలేకపోతున్నావు? ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? ఎందుకు క్షేమాభివృద్ధి చెందలేకపోతున్నావు?
ఆలోచించు. ఇకనైనా నీ జీవితాన్ని సరిదిద్దుకో, మారు మనసు పొందు. దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యం ప్రకారం, నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్న ప్రకారం నీవు ఆయనకు అప్పగించుకో. ఇకనైనా దేవుని అనుగ్రహం పొందుకో. పోగొట్టుకున్నవన్నీ మరలా ఆయన అనుగ్రహిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. నీకు, నీ కుటుంబానికి, నువ్వు కలిగి ఉన్న సమస్తానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. సేవకులైతే నీకు, సేవకుడా నీకు, సేవకుడా నీ కుటుంబానికి, సేవకుడా నీ సేవకు దేవుడు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా సోదరుడు సుకుమార్ మనలను ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరూ విన్న వాక్యాన్ని బట్టి సద్విమర్శ చేసుకొని దేవునికి సమర్పించుకుందాం. ప్రియులరా, ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు తిరగద్దు. యవనస్తులు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షము కలిగిన మా దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా మీరు మేము వర్ధిల్లాలని, మేము ఆశీర్వదించబడాలని ప్రభా, మేము బహుగా అయినా దీవించబడాలని ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ప్రభా వర్తమానాల కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా ఈరోజు ఆయన మీరు ప్రేమించి ఇచ్చినటువంటి వాక్కు కొరకు స్తోత్రాలు అయినా ప్రభా. అయినా ప్రభా ఆదిలో అయినా ప్రభా ఆయన వాక్యము అయినా ప్రబలినప్పుడు అయినా శిశుల సంఖ్య బహుగా విస్తరించింది. ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే వాక్యం అయినా ప్రభా బహుగా ప్రబలుతుందో, విస్తరిస్తుందో ప్రభా, వాక్యం ప్రకటించబడుతుందో ప్రభా స్తోత్రమైన అక్కడ ఆశీర్వాదాలు ప్రభా, ఆయన అక్కడ విస్తరణ బహుగా ఉంటుందని ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలు అయినా, ఎందుకంటే మీ వాక్యము శక్తి కలిగింది అయినా మీకు స్తోత్రం. వాక్యమైన మా ప్రభు యేసయ్య, మీరు శక్తిమంతులు అయినా, మీ వాక్యం ద్వారా మీరు అనేక అద్భుతాలు అయినా ఆశ్చర్య కార్యాలు చేసి అయినా ప్రభు అక్కడ ఆయన వర్ధిల్లుతున్న ప్రభా, ఆయన దీవెనలను ప్రభా విస్తరణను మీరు అయినా కలుగు చేసే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం వెల్లడి అద్భుతం తోడనే ప్రభా వెలుగు కలిగి అయినా ప్రభా సాతాను ప్రభావం అంతా చీకటి అంతా మారిపోతుంది. అయినా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు. అందుకనే ప్రభా మీ వాక్యాన్ని ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రేమించి అయినా మీ వాక్యాన్ని ప్రకటించడానికి మా కుటుంబాలలో మా ఇరుగు పొరుగున ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించడానికి మీ గొప్ప మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్తోత్రమైన వాక్యం ఎక్కడైతేనైనా ప్రభా అయినా బహుగా ఆయన విస్తరించబడుతుందో, ప్రకటించబడుతుందో ప్రభా, అక్కడ అనేక మారు మనసు మంది అయినా ప్రభా అనేక క్షేమాభివృద్ధి చెందుతారని ప్రభా మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, వందనాలు అయినా ప్రభా. అయినా ప్రభా దురద చెవులు కలిగిన అయినా ప్రభా అబద్ధ బోధల వైపు మా చెవులు అయినా ఇవ్వకుండా ప్రభా స్తోత్రం అయినా నిజమైనటువంటి ప్రభా అయినా మీ ఆత్మ కలిగినటువంటి అయినా ప్రభా ఆత్మ బోధలో ప్రభా అయినా మేము అయినా ప్రభా గ్రహించడానికి అవసరమైన వివేచన వరమును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. మీ వాక్యం మాలో, మా కుటుంబాలలో ప్రభా, మా సంఘాలలో, మా గ్రామాలలో సమృద్ధిగా మా దేశంలో ప్రకటించబడిన మేము బహుగా దీవించబడడానికి, విస్తరించబడడానికి ప్రభా మీ కృప మాకు దయచేయమని ప్రభా. స్తోత్రమైన మీ నమ్మదైనలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అనోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికును మీ బిడ్డలకును మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక్క నిమిషం.